మనీ ఎంత పోయింది? 50 లక్షలు పోయింది సార్. నిన్ననే గోల్డ్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. సరే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. హర్షద్ సార్, లాస్ట్ ఇయర్ ఇదే యాంగిల్లో మణికొండలో రాబరీ చేసి దొరికారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్. ఏంటయ్యా, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ మీరే కదా? అవును సార్. అదేంటి ఎన్నిసారి ట్రై చేసినా కారు ఆకీటాకి ఆఫ్లో ఉన్నాయి. నైట్ డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? సార్, నైట్ డ్యూటీలోనే ఉన్నాను సార్. బాగా డ్యూటీ చేసినట్టున్నారు. స్టేషన్ రండి. బుద్ధుందయ్యా మీకు? మీరు చేసిన పనికి ఇప్పుడున్న కేసులు చాలక కొత్త కేసు ఒకటి. సార్, అది మేము కావాలని తాగలేదు సార్. రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటర్ అయిపోయింది సార్. ఫ్రెండ్ దగ్గర వాటర్ తీసుకొని తాగాను సార్. మత్తేకాక తెలిసింది సార్ వాటర్లో క్వార్టర్ మిక్స్ అయిందని. వినేవాడు హెడ్సెట్ పెట్టుకుంటే నీలాంటోడు ఇంగ్లీషులో చెప్పాడంట హరికథ. డ్యూటీలో ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఆ హరికథ నేను చెప్తాను. వెళ్ళండి. మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, జీతం వస్తుంది కదా అని ఖర్చు పెట్టకు, గడ్డం వస్తుంది కదా అని పెంచకు, మందు ఫ్రీగా వస్తుంది కదా అని తాగకు అని. నువ్వు చెప్పిందే కరెక్టే బామ్మ. మరి మా బామ్మ ఇప్పుడు చెప్పలేదు కదా పతంజీ. మీ బామ్మకి ఎవరు చెప్పుండర్లే భయ్యా. అబ్బా, రికమెండేషన్ పెట్టానా డే డ్యూటీకి షిఫ్ట్ అయిపోతుంది భయ్యా. డ్యూటీలో జాయిన్ అయిన సెకండ్ డేనే ఇలా జరిగిందేంటి? ఏ తప్పు చేయకపోయినా నన్ను ప్రతిసారి కావాలని అనిపిస్తున్నావు. నేను నీతో ఉంటాను. వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. తమ్ముడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పేరు సంపాదించారు. చంపి గాడ్సే 2 నిమిషాల్లో పేరు సంపాదించాడు. ఇక్కడ మంచి చెడు అని 2 పదాల మధ్య చిన్న తేడా ఉంది, అంతే. కానీ ఈ దేశంలో గాడ్సే పేర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అటువంటి నేమ్ కోసం నేను వైజాగ్ వెళ్తున్నా. 2 రోజుల్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఓకే అన్నయ్య. రే గంగా అన్నా, 2 డేస్ పని మీద వైజాగ్ వెళ్తున్నా. ఓకే అన్నా. నా తమ్ముడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలీదు. ఈ 2 డేస్లో నా తమ్ముడికి ఏమైనా అవుతుందన్న భయం నాలో అక్కడ 1% వచ్చినా ఇక్కడ నిన్ను 100% చంపేస్తా. కనుపాపకి కనురెప్పలు కాపలా ఉన్నట్టు నా తమ్ముడికి మీరు కాపలా ఉండండి. అలాగే అన్నా. అన్నా, ఒక గుడ్ న్యూస్. మనం ఎదురు చూస్తున్న రైట్ టైం మన దగ్గరికి వచ్చిందన్నా. రావత్ గారు సిటీలో ఉండట్లేదా? చెప్పరా. ఇంతకన్నా రైట్ టైం గుడ్ న్యూస్ నాకేమవుతుందో చెప్పు. అవునన్నా, తమ్ముడిని ఒంటరిగా వదిలి 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాడు. తమ్ముడిని పోగొట్టుకుని నేను అనుభవిస్తున్న బాధ వాడి తమ్ముడిని చంపే వాడికి పరిచయం చేద్దాం. పిలిపించరా. ఊపిరి పీల్చుకునే సెకండ్లో చంపేవాడిని పిలిపించు. చూడ్డానికి స్టైలిష్గా ఉన్నాడు, వీడు మర్డర్ చేస్తాడా? నేను చూడ్డానికి ఎంత స్టైలిష్గా ఉంటానో నా మర్డర్ కూడా అంతే స్టైలిష్గా ఉంటుంది. హూ, వేర్, వెన్, టార్గెట్ ఏంటి? రావత్ తమ్ముడు దాదు సిటీ నిద్రపోతున్న టైంలో రాత్రి 2ంటికి స్పాట్ ఫిక్స్ చేయి. వాడి గుండెల్లో నువ్వు దించే కత్తి బాధలా ఉంటుందో ఆ రావత్ గారి గుండెల్లో టచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, స్పాట్ మిస్ అయిందంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేయడానికి నువ్వు నేను ఇద్దరం మిగిలాం. పని పూర్తవగానే ఫోన్ చేస్తాను.
సార్ రిపోర్టింగ్ టు జోనల్ ఆఫీస్ అబ్జర్వేషన్ కోసం ఈ నైట్ పెట్రోలింగ్ కార్ రావత్ ఏరియాలో సిట్టింగ్ పొజిషన్ సార్. ప్లీజ్ హెల్ప్ మీ దీనమ్మా హెల్ప్ మీ. దీన్ని మళ్ళీ సేమ్ ఎంట్రీ. నువ్వేంటే కనిపించిన ప్రతిసారి ఫాలోయింగ్తో ఎంట్రీ ఇస్తున్నావు? అసలు నువ్వేం చేస్తుంటావు? ఈ జనాలేంటే 1, 2, 3, 4 అబ్బబ్బబ్బబ్బా ఇంతమందా? పంపించే బస్సు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర హీరోయిజాలు చూపించడం అవి వద్దు, పంపించేసాయి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగులు చెప్పి ఫైట్ చేయడానికి నేనేమన్నా పూరి జగన్నాథ్ సినిమాలో హీరోనేంట్రా? జస్ట్ జరగబోయే సిచ్యువేషన్ చూపిస్తానంతే. ఇది జస్ట్ ట్రైలరే. మీరు రెడీ అంటే సినిమా చూపిస్తా. రే రండి, వెళ్ళిపోతాను. రండి రండి. సారీ. హెల్ప్ చేసినందుకు చెప్పాల్సింది థ్యాంక్స్, సారీ కాదు. సారీ చెప్పింది నువ్వు హెల్ప్ చేసినందుకు కాదు, రాంగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు. అందుకే రాంగ్ టైంలో ఏది చూసినా ఏది విన్నా రాంగ్ డిసిషన్ మాత్రం తీసుకోకూడదు. సారీ చెప్పాగా. సరే పద. ఏంటి ఇంకా డౌట్గానే ఉన్నావు? ఓ నేను పోలీస్నే. ఇదిగో ఐడి కార్డు కూడా వచ్చింది. డౌట్ కాదు, అమ్మాయిలం కదా, ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? నీకు సింక్ అని డైలాగ్స్ చాలా సిల్లీగా ఉంటాయమ్మా. రా. నువ్వు రోజు ఇదే రూట్లో వస్తావా? నా టైం బాగాలేనప్పుడు ఇలా ఎవరైనా నా వెంట పడ్డప్పుడు వస్తుంటా. అయినా నువ్వు కనిపించే ప్రతిసారి ఇలా చేసింగ్లో కనిపిస్తున్నావేంటి? అసలు నువ్వేం చేస్తుంటావు? చేసింగ్ ఏమైనా నాకు సరదానా ఏంటి? మంచితనం. మంచితనానికి సమాజం చేసే సేవ ఇదే కదా. చిన్నప్పటి నుంచి నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఫైట్ చేయటం నా హాబీ. రోజు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇలా ప్రాబ్లంలో పడ్డం, రౌడీలు నా వెంట పడ్డం అలవాటైపోయింది. జర్నలిస్ట్ అవ్వాలనేది నా కోరిక, కానీ నాన్న ఇష్టం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడే కంపెనీలో వర్క్ చేస్తున్నా. అటు నాన్న ఇష్టాన్ని ఇటు నా కోరికని బ్యాలెన్స్ చేస్తున్నా. నీకు నాకు కామన్ పాయింట్ ఒకటే. ఏంటది? నాన్న. ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు, మనకి నచ్చినట్టు తీసుకెళ్తూ. దానికి నచ్చిందే ఇస్తుంది, నచ్చినట్టే తీసుకెళ్తుంది. బట్ దానికో రీజన్ ఉంటుంది. అలా మా నాన్న కోరికని నిజం చేయడానికే పోలీస్ జాబ్లో జాయిన్ అయ్యేలా చేసింది ఈ డెస్టినీ. ఇంట్రెస్టింగ్. పర్లేదు, మంచోడివే. నేనే కాదమ్మా, మా మగాళ్ళంతా మంచివాళ్ళే, కానీ మీ ఆడవాళ్ళకి అర్థం కావడానికే కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అసలు టైంతో పనేముంది? Hey. హే ఆనిక, నేను మంచివాడినే, ఐడి కార్డు కూడా ఉంది. ఓకే బేబీ, వెయిట్ చేస్తుంటాను. బాయ్. రే గంగా, అన్నా నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది, మన వాళ్ళందరినీ గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పు. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళామని తెలిస్తే అన్న మమ్మల్ని చంపేస్తాడన్నా. అన్నయ్య సంగతి నేను చూసుకుంటా, కానీ ఇద్దరిని మాత్రం ఇక్కడ సెక్యూరిటీగా ఉండమని చాలు. ఉండే. ఓకే అన్నా. రే రండ్రా. సార్. నువ్వా? చంపేశారో బాబు. ఏమైంది సార్? ఇది రావత్ ఏరియా. ఈ రాత్రికి నాకు బీపీ ఎక్కువై ప్రాణం పోయేటట్టుంది. ఈరోజు ఈ ఏరియాలో నాకు డ్యూటీ పడాలా స్వామి? అంతెందుకు భయం? వాళ్ళు మనుషులైతే భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులు కారు, రాక్షసులు. అంతెందుకు 3 months బ్యాక్ నా కళ్ళెదురుగుండా నా కొలీగ్ శ్రీనివాస్ కారును చెకింగ్ చేయబోతే దాదు కారుతో గుద్ది దాన్ని ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. పాపం శ్రీనివాస్ చాలా మంచివాడు.